ఆ రోజు వచ్చినప్పుడు మీకు అవకాశం ఇవ్వలేదు కదా, మరి మీరు ఆ రోజు కుదరలేదు కాబట్టి 11వ తారీఖు నాడు డేట్ అనుకున్నాం కదా, 11 నాడు రాండి అని చెప్పి నేను చెప్పాను. అంటే వారు ఏమన్నారంటే ఆ రోజు సార్ ఇట్లా 11 మీటింగ్ ఉన్నది, మరి అంటే నాకు ఇప్పుడు బిజీలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి చెప్పాను. రెండో రోజు మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడకుండానే ఒక మెసేజ్ ఇచ్చాడు, ఏమని రేపు ఉదయం మాట్లాడతాను. తెల్లారి ఉదయం అతనే కాల్ చేసింది మళ్ళీ 9 o'clock. మాట్లాడినప్పుడు ఏమంటాడనంటే నాకు అన్యాయం జరుగుతున్నది, సంఘంలో ఎలాంటి అవకతవకలు లేవు, కానీ నాకు కానీ శైలేందర్కి కానీ మిగతా వాళ్ళకి కానీ అన్యాయం జరుగుతున్నది, ఒక్కడే పాలించినట్టుగా నియంత్ర పాలన చేస్తున్నాడు, కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అన్నాడు. సరే ఆయన చెప్పేదాకా విన్నాను, ఒక అర్థం చెప్పిన తర్వాత మరి విషయం ఏంటి, అసలు విషయము 11వ తారీఖు నాడు మీటింగ్ ఉన్నది రాండి అంటే, నో నేను హైదరాబాద్లో మీటింగ్ పెడితేనే వస్తుందని కరీంనగర్కు రాను అని చెప్పేసి అతను కూడా క్లియర్గా చెప్పేసి. ఈ రెండు విషయాలను మళ్ళీ నేను సాయంత్రం హుస్సేన్ గారికి, లింగారెడ్డి గారికి, సిరి రవి గారికి వీళ్ళతో మాట్లాడి రాజేశ్వర్ కూడా మాట్లాడాను. మరి ఇలా అంటున్నారు, హైదరాబాద్లో ఇతని వాళ్ళు వస్తారట, కరీంనగర్కి అయితే రారట అని చెప్పేసి చెప్పిండు. తర్వాత అభిమానులు గారు ఇంకో మాట ఏమన్నారంటే, నేను పెద్ద మనుషులను తీసుకొని కరీంనగర్ రాలేను, హైదరాబాద్కు రమ్మంటే వాళ్ళు వస్తారు, హైదరాబాద్లో పెట్టండి అని అన్నాడు. ఈ విషయం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి ఆ రోజు మన సభ్యులందరూ కలిసి మెజారిటీ సభ్యులు ఏమన్నారు, కరీంనగర్లో పెట్టాలన్నారు. కాబట్టి నేనంటే కూడా ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, అప్పుడు ఆ రోజు వీళ్ళందరూ అనగా వాళ్ళ మాటను తీసేసి నేను ఒక్కరిని హైదరాబాద్కి వస్తే కూడా బాగుండదు సార్, మీరేం చేయండి అని అంటే దాన్ని ఒక మెసేజ్ రూపకంగా టీఎస్టీ గ్రూప్లో అలాగే కార్యవర్గం గ్రూప్లో పెట్టమని చెప్పేసి అని చెప్పారు. దాంతో నేను ఒక మెసేజ్ తయారు చేసి గ్రూప్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు, మీరందరూ నిర్ణయం చేసిండ్రు, కరీంనగర్లో పెట్టారని అన్నారు. ఒక్కరు మాత్రం సూర్యాపేట లాలు డైరెక్ట్ ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, అన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి, మీరు కరీంనగర్లో ఎట్లా పెడతారు, పోయినసారి పెడితేనే సరిగా చేయలేదు, ఈసారి పెట్టదు అని. అంటే అక్కడ ఉండదన్న, ఏదైనా కూడా కార్యవర్గం టీఎస్టీలో నిర్ణయం ప్రకారం ఉంటుంది, నేను అన్నమాట వాస్తవంగా నేను ఒక్కడిదే నడవదు కదా, అందరి అభిప్రాయం మేరకు అక్కడనే ఉన్నది, మీరు రండి అంటే లేదంటే మీరు గ్రూప్లో పెట్టండి అన్న. ఆయన గ్రూప్లో మాత్రం పెట్టలేదు, ఒక ఖమ్మం వాళ్ళు పెట్టిండు, ఒక నల్గొండ వాళ్ళు తెల్లారో 2 రోజుల తర్వాత పెట్టిండు తప్ప మిగతా వాళ్ళందరూ మీరందరూ కూడా కరీంనగర్ అన్నారు. ఆ కరీంనగర్ల సీక్వెన్స్ ప్రకారమే ఇవాళ మీటింగ్ పెట్టినాం. మిత్రులారా, కేవలం అభిమానులు ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద ఉండట్లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ ఆయన సోషల్ మీడియాకు పోయినప్పటి నుంచి అనుకున్నాం, కొందరు కూర్చొని వీళ్ళంతా మనతో ఏదో తెగదెంపులు చేసుకోవడానికి కొరకే వీళ్ళు ఇవన్నీ సోషల్ మీడియాకి వెళ్ళిపోయేసి బదనం చేసే కథ చేస్తాను, ఇది కరెక్ట్ లేదని అప్పుడు రాజేశ్వరుడు కూడా వచ్చిండు, మేమందరం కూర్చున్నప్పుడు అనుకున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఎప్పుడు సోషల్